హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అంటే టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 జిల్లాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్ఆర్టీసీ రీజియన్లో నాన్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ మొత్తం 150 ఖాళీలు అయితే భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. BA, BCom, BSc, BBA, BCA విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ ఈ యొక్క ఖాళీలకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. వీటికి అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి రీజియన్ల వారీగా ఖాళీలను అయితే చూసుకుందాం. హైదరాబాద్ రీజియన్లో 26 ఖాళీలు, సికింద్రాబాద్ రీజియన్లో 18 ఖాళీలు, మహబూబ్ నగర్ రీజియన్లో 14 ఖాళీలు, మెదక్ రీజియన్లో 12 ఖాళీలు, నల్గొండ రీజియన్లో 12 ఖాళీలు, రంగారెడ్డి రీజియన్లో 12 ఖాళీలు, ఆదిలాబాద్ రీజియన్లో 9 ఖాళీలు, కరీంనగర్ రీజియన్లో 15 ఖాళీలు, ఖమ్మంలో 9 ఖాళీలు, నిజామాబాద్లో 9, వరంగల్ రీజియన్లో మొత్తం 14 ఖాళీలు. మొత్తం టోటల్గా అయితే 150 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే BCom, BSc, BA, BBA, BCA కోర్సు 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అప్రెంటిస్ యొక్క కాల వ్యవధి 3 సంవత్సరాలు అయితే శిక్షణ అయితే ఇస్తారు. శాలరీ అనేది వచ్చేసి మొదటి 2-3 సంవత్సరాల వరుసగా నెలకు 15,000, 16,000, 17,000 స్టైఫండ్ అయితే చెల్లిస్తారు. సెలక్షన్ ప్రాసెస్ విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అయితే అభ్యర్థుల్ని సెలక్షన్ చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు www.nats.education.gov.in అనే వెబ్సైట్లో అభ్యర్థులైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్కు లాస్ట్ డేట్ వచ్చేసి 2024 ఫిబ్రవరి 16వ తారీఖు లోపు అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ లింక్ దగ్గర క్లిక్ చేసి మీ యొక్క ఫోన్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నటువంటి నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చదవండి, ఆ తర్వాత అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.